హాయ్ ఈ వీడియోలో మనం బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఒంగోలు డిస్టిక్ అదే ఓల్డ్ ప్రకాశం డిస్టిక్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు పిఆర్ఓలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళ మాటలు ఏమి వినొద్దు, మీరు ఓన్గా మీరే డెసిషన్ తీసుకోండి. సో నేను ఆ విధంగా గైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మీరు మీ వచ్చిన ర్యాంక్ ప్రకారం ఫస్ట్ మీరు ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే, ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఇవన్నీ రాసుంటే ఫస్ట్ మీరు ఐఐటీస్ లేదంటే ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వండి. లేదు ఇది మీకు సెట్ కాదు దీంట్లో రాదనుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. లైక్ జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ కాకినాడ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలలో జాయిన్ అవ్వండి. సో అది కూడా రాదనుకుంటే మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీ లైక్ కేఎల్ యూనివర్సిటీ అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. సో ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాటిని మనం డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అని అంటాం. సో ఇవి కూడా రావట్లేదంటే మీరు నెక్స్ట్ జాయిన్ అవ్వాల్సింది అటానమస్ కాలేజెస్. సో అటానమస్ కాలేజెస్ ఇవి చూడండి. సో ఇవి కూడా రావట్లేదంటే మీకు ఉన్న లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే ఇవేంటంటే ఒక యూనివర్సిటీ కింద వాటి యొక్క గైడెన్స్తో వాటి యొక్క అండర్లో ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మీరు జాయిన్ అవ్వాల్సిన ఆర్డర్. సో ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు, నువ్వు ఎలా బెస్ట్ కాలేజ్ డిసైడ్ చేయగలవు, నీకేం అనుభవం ఉంది, నువ్వేం చెప్పగలుగుతావు, నువ్వేనా యూట్యూబరా అది ఇది అని మీకు డౌట్ రావచ్చు. సో నేనేంటంటే ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను మీకు ఏదైతే కాలేజెస్ చెప్పానో ఈ కాలేజెస్ అన్నిట్లలో ఇద్దరు నేను వర్క్ చేసన్నా ఉన్నాను, లేదంటే చదువునైనా ఉన్నాను. ఓకే, సో చదివైనా ఉన్నాను లేదంటే వర్క్ చేసైనా ఉన్నాను. సో అందుకు నాకు నేను ఏదైతే కేటగిరీస్ చెప్పానో ఈ కేటగిరీస్లో ప్రతి దాంట్లో ఏమేం జరిగింది ఇంటర్నల్గా కూడా అని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అందుకే దీని మీద వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే మనం కొన్ని పారామీటర్స్ అనేది చూడాలి. సో ఆ పారామీటర్స్ ఏంటంటే దానికి ఏఐసిటి అఫిలియేషన్ ఉందా, నాక్ అఫిలియేషన్ ఉందా, ఎన్బిఏ అఫిలియేషన్ ఉందా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా, లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 1 to 50 బ్యాండ్లో ఉందా, 50 to 100 బ్యాండ్, లేదా 100 నుంచి 200 బ్యాండ్, లేదంటే 200 నుంచి 300 బ్యాండ్, లేదంటే 300 నుంచి 500 బ్యాండ్. సో ఈ గ్రూప్లో ఉందా మీరు జాయిన్ అయిపోయే కాలేజీ అని ఇలాంటివి అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మీరు ఓన్గా మీరే డిసైడ్ అయిపోవచ్చు. సో మీకు ఎక్కడ కూడా డౌట్ రావచ్చు, ఇవన్నీ తెలిస్తే నేను మీ వీడియో ఎందుకు చూస్తాను, డైరెక్ట్గా నేనే స్టడీ చేసుకుని డైరెక్ట్గా ఏదో కాలేజ్లో జాయిన్ అవుతాను కదా. స్పెసిఫిక్గా ఏదో కాలేజెస్ చెప్పండి మా ఒంగోలు డిస్టిక్ వరకు, మా ప్రకాశం డిస్టిక్ వరకు అంటే నేను కూడా ఏదైతే పారామీటర్స్ చెప్పానో ఆ పారామీటర్ని బేస్ చేసుకొని నేను కొన్ని కాలేజెస్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు. అందులో ప్రకాశం డిస్టిక్లో కానీ లేదంటే ఒంగోలు డిస్టిక్లో కానీ నేను సజెస్ట్ చేసే ఫస్ట్ కాలేజ్ ఏంటంటే క్యూఐఎస్ అంటారు, క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఒంగోలులోనే ఉంటుంది. సెకండ్ కాలేజీ నేను ఒంగోలులో సజెస్ట్ చేసే సెకండ్ కాలేజ్ ఏంటంటే పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒంగోలు. ఓకే, నెక్స్ట్ నేను సజెస్ట్ చేసే థర్డ్ కాలేజ్ ఏంటంటే రైజ్ కాలేజ్ అని అంటారు, లేదంటే రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్. ఇది ఒంగోలులోనే ఉంటుంది. సో ఈ మూడే నేను ఒంగోలులో లేదంటే ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి సజెస్ట్ చేసేది. మిగతా ఏదైనా నేను కామన్ ర్యాంక్ ఇచ్చేస్తాను. ఫస్ట్ 3 ఏదైనా చెప్పాలంటే ఈ మూడే నేను చెప్తాను. ఓకే, సో మీరు కూడా చెక్ చేసుకొని మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎబిలిటీని వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ కాలేజీల్లో జాయిన్ అవ్వండి అనమాట. ఓకే, సో ఎవరిని నమ్మద్దు, గుడ్డిగా నమ్మద్దు. జనరల్గా మేము జాయిన్ చేస్తాం అని వస్తూ ఉంటారు, వాళ్ళని అసలు నమ్మద్దు. ఓకేనా. సో వీటి పారామీటర్స్ ఈవెన్ నా మాట కూడా నమ్మొద్దు. నేను స్టార్టింగ్లో చెప్పాను కొన్ని పారామీటర్స్ చూడండి, ఆ పారామీటర్స్లో ఏదైతే బెస్ట్ ఉన్నాయో వాటిని జాయిన్ అవ్వండి అని చెప్పే కదా. సో ఆ పారామీటర్ని బేస్ చేసుకొనే మీరు ఈ కాలేజెస్ అనేది చూజ్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇంకా మీకు ఏదన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను రిప్లై అనేది ఇస్తాను. సో మళ్ళీ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా, మీకు ఐఐటీస్ ఎన్ఐటీస్ వస్తే ఫస్ట్ దీంట్లో జాయిన్ అవ్వండి, లేదంటే నెక్స్ట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. అది కూడా రాదంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. అది కూడా రాదంటే అటానమస్, అది కూడా రాదంటే ఫైనల్గా అఫిలియేటెడ్ కాలేజెస్. ఓకే, సో ఈ విధంగా మీరు జాయిన్ అవ్వండి.
వీటిలన్నిటిలో రాదు అనుకుంటే నేను చెప్పిన ఒంగోలు డిస్టిక్ లేదంటే ప్రకాశం డిస్టిక్లో నేను చెప్పిన టాప్ 3 కాలేజెస్ అయితే ఇవి. మిగతా అన్నీ ఇంకా మీ ఇష్టం, మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో బయట వాళ్ళని నమ్మద్దు, ఏం నమ్మద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోని, లేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో